హలో అండి. రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. ఈరోజు మీకు వీడియో వచ్చి కొద్దిగా పెద్ద వీడియో ఇస్తున్నానండి. మా ఊర్లో పీర్ల పండగ ప్రతిసారి దగ్గరికి వెళ్ళి చూడలేం కదండి, కాబట్టి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఊర్లో పండగని డీజే పెట్టారండి. ఫస్ట్ రోజు ఆ డీజేకి పిల్లలు స్టార్ట్ చేసింటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు వాళ్ళ చెల్లిని ఎత్తుకొని దాంతో డ్యాన్స్ అయిపోయిన ట్రై చేస్తున్నాడు. అది చేయడం లేదు, చేస్తుంది, కాకపోతే ఎందుకో మరి ఈరోజు చేయలేదు. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. తర్వాత వచ్చి మాకు స్టార్టింగ్ రోజే ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయి వేసుకొని డ్యాన్స్ వేస్తున్నారు. ఊరంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. చూడండి, ఈ పీర్ల పండగ అయితే ఒక రేంజ్లో జరుగుతుంది. మా ఊర్లో కుల్లాయి స్వామి పేరు ఉండేది చంద్రగిరి గ్రామంలో. ఈ ఊరు నరి మధ్యలో ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ ఏమి జరిగినా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. పెళ్ళి పేరెంటాలు ఏం జరిగినా కానీ ఇది మిడిల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు కదండి. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే పీర్ల పండగ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఊర్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ. బ్లాక్ షర్ట్ వేసుకొని వేస్తున్నాడు మా కొడుకు. వచ్చి మనకు స్వామిని బయటికి తీస్తున్నారండి. బయటికి ఇంకా ప్రతి ఇంటికి వెళ్తాడండి స్వామి. వెళ్ళి సదింపులు తీసుకుంటాడు. కులం మతం లేదండి ఇక్కడ, అందరూ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ఊర్లో మెరవని చేసుకొని వెళ్ళిపోయి పక్కన పల్లెకి కూడా వెళ్తారు, చుట్టుపక్కల పల్లెలకి. ఇది మా పల్లెలో అయిన దర్శనం. బాగా చూసుకోండి. కుల్లాయి స్వామి చాలా చక్కగా ఉన్నాడు కదండి. గొడుగులు వెనక ఉన్న గొడుగు అన్నీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి నెరవేరింటే అవి మొక్కుబడులు చెల్లిస్తారండి. చాలా బాగుంది కదండి. మా స్వామి దగదగ మెరుస్తూ ఉన్నాడు. ఈసారి వచ్చి మా బావ కొడుకు ఎవ్రీ ఇయర్ బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇయర్ ఓన్లీ స్వామిని పట్టుకొని పీరుని ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇయర్ మా వాడు పెద్దోడైపోయాడు, 10th అయిపోయింది కదా, కొంచెం బాధ్యతలు వచ్చినాయేమో, చిన్నపిల్లల చేష్టలు అయిపోయి ఇంకా దేవుని ఎత్తుకోవడంలో నిమగ్నమైనాడు. మా పెద్ద కొడుకు చూడండి, ఊపు ఆపుకోలేకుండా మా వాడికి పాటలు విన్నా ఏదైనా డీజే సౌండ్ వినిపించినా ఓ రేంజ్లో ఎగురుతాడండి. వీళ్ళంతా మా ఊరి గ్రామస్తులే. ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు, ఆడ మగ తేడా ఏం లేదు. అంటే డ్యాన్స్లో మగవాళ్ళు వేస్తారులేండి, ఆడపిల్లలు వేయరు. దాదాపుగా ఒకేలా వేసినా కానీ మనం చూపించం కదండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలాంటి ఇవి వచ్చి మా ఊర్లో ఒక మొహరం పండగకిను ప్లస్ వినాయక చవితికి మాత్రమే ఇలా ఎంజాయ్ చేస్తారు. అంటే హైగా చేసేది మొహరమే అండి. మొహరంలో ఎంజాయ్మెంట్ ఓ రేంజ్లో ఉంటుంది. మా ఊర్లో పీర్ల పండగ అంటే మేము 7 పల్లెల మధ్యలో ఉన్నాం కాబట్టి రోజు ఒక పల్లెలో పీర్ల పండగ అయితే జరుగుతుంది. ఇప్పుడు మా ఊర్లో అది మెయిన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏ ఇయర్ లేదండి ఈ ఇయర్ అంత ఎంజాయ్మెంట్. ప్రతి ఇయర్ డ్రమ్స్ ఉండేవి. ఆ డ్రమ్స్ కొట్టే చోట మాత్రం పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లలు కనపరాదు, పెద్దోళ్ళు ఉండేవారు. ఆడవాళ్ళు చూసేకి ఉండేది కాదు. డీజే కదా బాగా అసలుకు ఎక్కడికెక్కడికో వినిపిస్తుంది. చుట్టుపక్కల పల్లెలకు కూడా వినిపించింది. వీళ్ళ ఎనర్జీ చూడండి, పిల్లల ఎనర్జీ ఓ రేంజ్లో లేదు. ఎంజాయ్మెంట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, అమ్మాయిలు కూడా. మా అల్లుళ్ళు, మరుదులు, తమ్ముళ్ళు, కోడళ్ళు, కూతుర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. బాగా మా నాన్నగారు చిన్ని నాయనలు ఎంత బాగా, బుడ్డోడు వాడు మామూలుగా డ్యాన్స్ బాగా చేస్తాడు. ఈ ఆడవిడికి డ్యాన్స్ వేయలే. ఎప్పుడూ లేనిది ఒక వింత ఏంటంటే మా చిన్నోడు డ్యాన్స్ చేయడం. ఎప్పుడే కానీ ఎన్నిసార్లు పుట్టివాడు దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఈసారి వేసినట్లు ఎప్పుడు వేయలేవాడు డ్యాన్స్. వాడు వేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వాడైతే ఇంకా పొద్దున్న లేచినాంచి పీర్ల కాడే ఉన్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. అంటే పిల్లలే కాదు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు.
బాగా వేస్తున్నారు. అమ్మాయిలు కూడా వేసారండి. కాకపోతే నేను వీడియో అయితే ఇందులో పెట్టట్లేదు. పెద్ద పిల్లలే బాగా వేసారండి. అందరు వేసారు, చిన్న పెద్ద లేకుండా. ఏదైతే అబ్బాయిలకి కంఫర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు చూడు నాగిని డ్యాన్స్కి ఏమి వేస్తున్నారో అంతా. ఇంకా వీళ్ళు బ్యాచ్ ఇప్పుడు మొత్తంగా 4 బ్యాచ్లు వేసాయండి ఊర్లో డ్యాన్సులు. పిల్లల బ్యాచ్, ఓ రకమైన కాలేజీ బ్యాచ్, మళ్ళీ తర్వాత 30+ బ్యాచ్, 40+ బ్యాచ్, మళ్ళీ 50+ బ్యాచ్. ఇలాగ అన్ని బ్యాచ్లు కలిసి ఏజ్ గ్రూప్ చెప్తున్నానండి. ఏజ్ అయితే ఓ రేంజ్లో వాంచిడిచినారు వీళ్ళు. ఎంత బాగా చేస్తున్నారో కదండి. వాళ్ళని చూస్తుంటే మనకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరు వేసినా కానీ ఎంతగానైనా మనిషికి ఎంత బాధలు ఉన్నా కొంచెం సంతోషపడాలంటే ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. మా పిల్లవాడికి పూనకాలు వచ్చినట్టున్నాయి. బాగా చేస్తున్నారు చిన్ననాళ్ళు. ఇది పాటలు అయితే డీజే ఓ రేంజ్లో ఉందిలేండి, బాగుంది. అందుకోసమే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా మామ డ్రమ్స్ చిన్న తబలా ఉంటుంది అది కొడుతున్నాడు. మా ఆయన మా కొడుకు కలిసి వేస్తున్నారు. వెనకాల మామ, ఇటు సైడ్ మరుదులు, తమ్ముళ్ళు, కొడుకులు అందరు వేస్తున్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఊర్లో పిల్లలు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వేషాలు అయితే వేస్తారండి. ఈ ఇయర్ చూడండి చాలా డిఫరెంట్గా వెరీ వెరీ నైస్గా, అసలు చూడ్డానికైతే 2 కళ్ళు చాలలేదు. చాలా బాగా వాళ్ళు డెకరేట్ చేశారు. అంటే వాళ్ళ డెడికేషన్ ఒప్పుకోవచ్చు. వాళ్ళు ఆ వేషాలు చూస్తే చిన్నపిల్లలు అయితే కాస్త భయపడ్డారు కానీ చాలా బాగుంది. అసలుకి ఎంత బాగా చేశారో చూడండి. మాకైతే భలే నచ్చింది ఇది. ఎన్నడూ లేని విధంగా ఈ ఇయర్ మా పీర్ల పండగకి కోలాటం నేర్పించిన గురువు కూడా మా ఊరు అబ్బాయే. మా ఊర్లో ఎంత కాదన్నా మట్టిలో మాణిక్యాలు చాలా మంది అండి. అంటే వెల్ టాలెంటెడ్ పర్సన్స్ మా విలేజ్లో చాలామంది ఉన్నారు. అన్ని విధాల చదువు పరంగా ఉన్నారు, వర్క్ పరంగా ఉన్నారు, అన్ని విధాలా ఉన్నారు. చూడండి అక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు అక్కడ వేస్తున్న పాటలకి వీళ్ళు ఇక్కడ వేస్తున్నాడు. ఈ అబ్బాయి జారికి పొడి చల్లుతున్నాడు, అది గోధుమ పిండి. ఇక్కడంతా డ్యాన్స్ చేస్తున్నారు. దేవుడు రావడానికి బయటికి రెడీగా ఉన్నాడు. ఈరోజు గుండంలో నడిచిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వెళ్తాడండి. చాలా బాగా వేస్తారు. తను వచ్చి గ్రీన్ డ్రెస్ వేసుకున్నాడు కదా అబ్బాయి, మన ఊరు అబ్బాయి, మా మరిది. తను వచ్చి భజనకి గురువు. వాళ్ళ డాడీ కూడా అలాగే ఉండేవారు, మా తాతయ్య. కాకపోతే ఆయన చనిపోయినారు. ఇప్పుడు ఆ పొజిషన్ ఆ పిల్లోడు తీసుకున్నట్లున్నాడు. చాలా బాగా నేర్పిస్తాడు డ్యాన్స్. పులివెందుల్లో డ్యాన్స్ స్కూల్ కూడా నడుపుతాడు తను. అసలుకి ఎంత బాగా డ్యాన్స్ చేపిస్తారంటే అంత బాగా డ్యాన్స్ చేసిస్తాడు. ఏం నేర్చుకోకుండా కూడా మంచి డ్యాన్సర్లు అయిపోతారండి ఈ ఊర్లో పిల్లలు. బాగా డ్యాన్స్ చేస్తారు. వేషాలు వేసుకున్న వాళ్ళంతా మనుషుల్ని భయపడించి
చిన్నపిల్లల్ని అందరినీ భయపడిస్తున్నారండి. అలా భయపడిచ్చేసి పెద్దవాళ్ళ దగ్గర అయితే మగవాళ్ళ దగ్గర డబ్బులు అలా అడుగుతారు. అలా అడిగిన వచ్చిన అమౌంట్‌ని మళ్ళీ అక్కడే హుండీలో స్వామికే వేసేస్తారండి. వాళ్ళు వస్తా ఉంటే పిల్లోళ్ళు చూడండి ఎట్లా పరిగెత్తన్నారో. ఎంతైనా పల్లె వాతావరణమే. ఇలాంటివి మనం పల్లెల్లో చూడగలుగుతాం. టౌన్‌లో కూడా చేస్తారు పీర్ల పండగ. కాకపోతే ఎవరికి వాళ్ళు సంబంధం లేనట్లుంటారు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, పుట్టి పెరిగిన ఊరు అందరూ తెలుసు కదండీ! అందుకు బాగా ఆట పట్టిస్తారు. ఇంక బావ, వరుస ఉన్న వాళ్ళైతే గనుక వేషాలు వేసుకున్న వాళ్ళను ఆ వేషాలు వేసుకుంటారు కదా! వాళ్ళకి బావ వరుసలు ఉన్నారనుకో ఇంక విసిగిచ్చి సతాయిచ్చి మరీ అమౌంట్ తీసుకుంటారు. పాపం వాళ్ళేం వాడుకోరులేండి. అంతా దేవునికి ఇచ్చేస్తారు. ఇటువంటి ఎంజాయ్మెంట్స్ అయితే మా ఊర్లో చాలా ఉంటుంది. జస్ట్ పీర్ల పండగకే అండి. ఇప్పుడు ఉండదులేండి. మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు పడిపోతారు. చూడండి ఎలాగ చిన్నపిల్లల్ని భయపడిస్తున్నారో. ఆ చిన్న పిల్లల్ని వేసుకొచ్చిన వాళ్ళు కొంచెం ఇంక పిల్లల్ని భయపడకుండా ఉండాలంటే అంతో ఇంతో డబ్బులు ఇచ్చేయండిరా అని మాట్లాడేసుకుంటారు. అయితేనక చాలా ఎంజాయ్మెంట్ అండి అది వాళ్ళకు కూడా. చూడడానికి మనకే ఇంత బాగుందంటే వాళ్ళు ఎంత ఆ వేషం వేసుకున్నందుకు వాళ్ళు చాలా ఎంత డెడికేటెడ్గా అబ్బాయి అయితే హెయిర్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ట్రిమ్ చేసుకొని దానికి రంగు వేసుకొని ఎంత బాగా రెడీ అయ్యాడో చూడండి. తను తమ్ముడు అవుతాడు నాకు. ఆ అబ్బాయి బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. తను కవర్లో గోధుమ పిండి పెట్టుకున్నాడు. డబ్బులు ఊరికిపోతే వాళ్ళని వంబి బుష్ అనేది గోధుమ పిండి మొఖాన కొట్టేస్తాడండి. అంటే కంట్లో పడేలా కొట్టడులేండి. ఊరికే దుమ్ము అట్లా వేసినట్టు వేస్తాడు. ఎవరైనా చూస్తే ఏదో అనుకోవాలని. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి విలేజ్లో అందరూ. ఈ ఫెస్టివల్ అంటే ఎక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా! వీళ్ళంతా బయటికి వెళ్ళిపోతారు. ఈ పండగకి మాత్రం ఖచ్చితంగా వస్తారు. వినాయక చవితి అవన్నీ మిస్ చేసినా కానీ మొహరం పండగకి ఊర్లో పీర్ల పండగకి అయితే గనక ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళ సొంత ఇంటికి వచ్చేసి ఒక 2 డేసే జరిగేది. హంగా మాత్రం ఒక 5 డేస్ జరుగుతుంది. 2 డేస్ ఫెస్టివల్కి 5 రోజులు హంగామా అయితే ఉంటుంది. ఇంక పిల్లలకు పెద్ద హుషారు. పడిపోయిన కట్టెలు తీసుకొచ్చేకేమి, గుండం రెడీ చేసేకేమి, గుండం తీయడానికేమి అన్నిటికీ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. బలవంతంగా డబ్బులు తీసుకుంటారు. అయితే వీళ్ళు చేస్తూనే ఉన్నారు భజన ఎక్కడే కానీ ఆపకుండా. అసలుకి ఎంత బాగా కోలాటం అండి ఇది, భజన కాదు కోలాటం. కోలాటం బాగా నేర్పిస్తున్నాడు తను. మొత్తం వీళ్ళంతా మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే, బయట వాళ్ళేం కాదు. ఆ కోలాటం వేసేవాళ్ళు కూడా మా చుట్టుపక్కల విలేజెస్ 7 పల్లెలు ఉంటాయండి. 7 పల్లెల మధ్యలో మేము ఉన్నాము. ఇక్కడ వాళ్ళు కోలాటం వేస్తుంటే ఇక్కడ మేమేం తక్కువ అని ఊర్లో పిల్లలు కూడా వేస్తున్నారు. వీళ్ళు కూడా ఒకప్పుడు నేర్చుకున్న వాళ్ళే మా తాత దగ్గర. అదే ఆ అబ్బాయి గ్రీన్ డ్రెస్ వేసుకున్నాడు కదా, వాళ్ళ డాడీ దగ్గర నేర్చుకున్నారు. ఆయన లేరు. ఊర్లో చాలామంది నేర్చుకున్నారండి పిల్లలు. అంటే అప్పుడు పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఊర్లో అంతా. చూడండి ఎలా వేస్తున్నారో. ఎంతైనా హ్యాపీనెస్సే. విలేజ్ కల్చర్ సిటీలో రాదండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పీర్ల పండగ అంటే అదొక ఆనందం. చూడండి వీళ్ళంతా ఒకప్పుడు నేర్చుకున్న వాళ్ళే. చాలా బాగా ఉంది కదండి మా పల్లెలో కోలాటం, హంగామా పండగ అంతా బాగుందని అనుకుంటున్నా. బాగుంటుందండి. వచ్చాడని మళ్ళీ వీళ్ళడు అదేందో డైలాగ్ వచ్చాడని అన్నట్లు వచ్చేసారు వీళ్ళు కూడా. పిల్లలైతే వాళ్ళనే చూస్తారు. భయపడతా చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు. ఇట్లా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఫస్ట్ టైం అండి ఇది ఒక్కసారిగా ఇంత జనాలు రావడం. ఎందుకంటే ఈ ఇయర్ కోలాటం పెట్టారు కదండి. అందుకు ఈ పిల్లోళ్ళు ఇంకా కింద అయిపోయింది, పైకి వచ్చారు భయపడిచ్చేకి చిన్నపిల్లల్ని. అందుకు అందరినీ అడుగుతారండి. చిన్న పిల్లలు ఉంటే బాగా భయపడతారు కదా. చూడండి ఎంత బాగున్నారో కదా వీళ్ళు రెడీ అయ్యి. మా పాపని తీసుకున్నారు. అది భయపడను కానీ భయపడటం లేదు చిన్నపిల్ల.
ఏందబ్బా ఇల్లు అని చూస్తూ ఉంది చిట్టి తల్లి. ఎంత బాగా చేస్తున్నారో వాళ్ళు కామెడీ వాళ్ళ వదిన గారండి. చేతికి డబ్బు లేకుండా అట్లా విసిరేస్తున్నారు. ఇంకా వీళ్ళొచ్చి గుండంకి రెడీ చేస్తున్నారు. మా ఆయనను మా ఊర్లో పిల్లలంతా బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదండి, ఆయనే మా ఆయన. మీకు ముందుందిలేండి, ఆయన డ్యాన్స్ చేస్తాడు, అప్పుడు చూపిస్తాను. వీళ్ళు రెడీ ఇంకా దేవుడు తీయడానికి రెడీగా ఉన్నారు. ఈ కోలాటము అటు సైడ్ ఆటలు పాటలతో వీళ్ళు ఇది రెడీ చేస్తున్నారు. అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు అనుకుంటారు కదా, ఆయన పోలీసు కాదండి. ఆ పిల్లోడు కూడా ఒక వేషం వేశాడు. ఫస్ట్ మేము కూడా షాక్ అయ్యాం, ఎవరబ్బా పోలీసు వచ్చారని. బట్ కాకపోతే తను ఊర్లో అబ్బాయి, తను కూడా వేషం వేశాడు. వీళ్ళంతా ఇంకా ఇప్పుడు మేకప్ అంతా రిమూవ్ చేసుకుంటారు, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళందరూ పీర్లు ఎత్తుకుంటారండి. వీళ్ళు ఎంతో డెడికేటెడ్గా దేవునికి మాత్రం ఉంటారు. అందుకే వీళ్ళంతా మొత్తం మేకప్ రిమూవ్ చేసుకుంటున్నారు మళ్ళీ పీర్లు ఎత్తుకోవడానికి. మాకు వాటర్ అయితే చాలా ఈజీగా దొరికిపోద్ది, అందరి మాదిరి కాదు. మా పల్లెలో అయితే వాటర్ ఎనీ టైం ఉంటుంది, చాలా బాగుంటుంది. వాటర్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోవద్దండి, ఫెస్టివల్ కాబట్టి అలా చేస్తారు. మామూలుగా అయితే ఏం వేస్ట్ చేయరు, బాగా మంచిగా వాడుకుంటారు. ఇంకా దేవుణ్ణి బయటికి తీయడానికి అందరు రెడీగా ఉన్నారు. గుండం కూడా రెడీ అయింది, వీళ్ళు ఎత్తుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ ఇంకా చూస్తూనే ఉన్నారు. శాఖం అయితే ఓ రేంజ్లో వస్తుంది, మీకు కనిపించదు కానీ చాలా ఉందండి అక్కడ నిప్పులు. అవి 1 కంప్లీట్గా ఒక పొద్దున ఒక రాత్రి గుండం కాలిన తర్వాత వచ్చినది. కాకపోతే అంత కనిపించదు, మాది చిన్న ఊరండి కాబట్టి గుండం కూడా చిన్నగానే ఉంది. వీళ్ళు ఆపరండి, వీళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన డోలు కొడతాంటే ఇంకా ఆయన పట్టుకొని వేసింది డ్యాన్స్. వాళ్ళు అక్కడ వేస్తుంటే వీళ్ళు ఇక్కడ వేస్తుంటే, ఎంత కాదైనా కొద్దిగా నేర్చుకున్న విద్య కదా, వేయాలనిపిస్తుంది, వేస్తున్నారు వాళ్ళంతా. వీళ్ళైతే గుండం రెడీ చేస్తున్నారు. ఇటు సైడు ఇంకా పీరు బయటకు వస్తుంది కాబట్టి ఆ డీజేది వెనక్కి వెళ్తూ ఉంది, అక్కడికి వెళ్ళాలి కదా పీరుకి అడ్డం లేకుండా. ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారని ఏం కాదు, ముందు పీర్లు ఈ గుండంలో ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ నడుస్తారండి. అది చాలా చూడదగ్గగా ఉంటుంది. దగ్గర మనము అదే పనిగా అయితే చూడలేము కదా, రాలేని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ టైం మీలో ఎవరైనా ఈ వీడియో చూసి మీకు ఈ కొత్తపల్లి చంద్రగిరి గ్రామంలో ఎవరైనా రిలేషన్ ఉంటే వాళ్ళు పిలిస్తే మర్చిపోకుండా రండి, చాలా బాగా జరుగుద్ది పీర్ల పండగ. ఇప్పుడు వస్తారండి మా ఆయన గారు, చూపిస్తాను. రేంజ్లో డ్యాన్స్ చేస్తాడు, చూసే ఉంటారు, తెలిసిన వాళ్ళైతే చూసింటారు, తెలియని వాళ్ళకైతే చూపిద్దాంలే అని. వీళ్ళు బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదండి, ఎంత బాగా చేస్తారో చూడండి. ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా, సేమ్ ఏజ్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు దాకా కోలాటం వేయించాడు కదా ఆ అబ్బాయి, ఇంకా ఇందులోకి జాయిన్ అయ్యాడు, అది ఆగిపోయింది కదా. ఇప్పుడు ఇంకా పీర్లు పోయేటప్పుడు కాబట్టి వీళ్ళు బాగా వేస్తున్నారండి. చూసారు కదండి, మా ఆయన అన్నదమ్ములు పోటాపోటీగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా చూడొచ్చు, ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు కదండి, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఎవ్రీ ఇయర్ పీర్ల పండగ అంటే చాలా తన భుజాల మీద చేసుకొని చేసేవాడు. కులాయి సామిని అయితే పక్కకు వదలకుండా చేసుకునేవాడు. ఆ పిల్లోడు డ్యాన్స్ చేస్తుంటే మా ఆయన ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పిల్లోడిని చూడగానే చాలా మంది మా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు, వాళ్ళ నాన్నను ఒక్క క్షణం గుర్తు తెచ్చుకున్నారు. ఎంతైనా మిస్ అయ్యాడండి అబ్బాయి, అని చిన్న వయసు కదా ఆ పిల్లోడిది, 30 years లోపే ఉంటుంది, చనిపోయాడు. ఆ పిల్లోడు అట్లా ఎత్తుకొని వేస్తుంటే మాకు వాళ్ళ నాన్నే గుర్తొచ్చాడు. వాళ్ళ నాన్న డ్యాన్స్ ఏమి వేయడు కానీ ఎప్పుడూ పీర్ల దగ్గరే ఉండేవాడు. ఏదైనా సాధింపులు ఇవ్వాలన్నా ఇప్పుడే ఇంకా మొహరం స్టార్ట్ అయిందంటే పీరుకు అంటి పెట్టుకుని ఉండేవాడు, అంత బాగుండేవాడు. మాకైతే వాడిని చూస్తే మాకు అదే గుర్తొచ్చింది, వాళ్ళ నాన్న గుర్తొచ్చినాడు.
వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు చనిపోయారండి. తన భర్త చనిపోయిన 40 డేస్‌కే తను కూడా చనిపోయింది. 40 డేస్ కాకనే. ఎందుకులెండి బాధపడ్డా. చూడండి ముందైతే ఇలా లేదు మాది పీర్ల సావిటి. మళ్ళీ తర్వాత మా బావగారు వాళ్ళు కొంచెం ఫండింగ్ గవర్నమెంట్ ద్వారా తెప్పించి కట్టించారండి. చాలా బాగుంది. అంటే అందరి ప్రమేయం ఉందిలెండి. దేవుడు కరుణించినాడు. మా ఊరికి పీర్ల సావిటి రెడీ అయింది. జెండా వాన్ రెడీ అయింది. శీతలమ్మ టెంపుల్ రెడీ అయింది. ఇంక రాముని గుడి ఒక్కటి పెండింగ్ ఉంది. ఓల్డ్‌గా ఉంది. దాన్ని కూడా ఎవరో ఒకరు దాతలు రెడీ అయితే అది కూడా బాగా నీట్‌గా రౌడవుతుందిలెండి. పాతకాలంలో చెప్పినట్టు రాముడు గుడి లేని ఊరు లేదన్నట్లు మా ఊర్లో కూడా రాముడి గుడి ఉంది. చిన్నది చూపిస్తాలేండి ఎప్పుడన్నా. ఇంకా స్వామి బయటికి వస్తున్నాడండి. అందరు రెడీగా ఉన్నారు.
తర్వాత మళ్ళీ కోలాటం ఇక్కడ చేశారండి మిడిల్ హాఫ్లో. ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో చూడండి, ఇంకా వేస్తూనే ఉంటారు. చాలా బాగుంది కదండి. మా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. రెహూస్ క్రియేషన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై కులాసామి, జై జై కులాసామి, జై కుల